సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామా. Put down your finger. ఒక ఆడపిల్ల పరిచయం లేని మగవాడిని నువ్వు అని సంబోధించకూడదు. గుడ్. ఆడదానికి అందం ఆభరణం, అణకు అలంకారం. నేను మళ్ళీ చేస్తాను. అమ్మా నిత్య, ఏంటమ్మా పరిసరాలను కూడా మర్చిపోయి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? నువ్వు చాలా ఆనందంగా ఉన్నావని నీ ముఖమే చెప్తుందమ్మా. అదేంటో నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా. నా చిన్నప్పటి నుంచి నాకు ఏది కావాలని అడిగినా కాదనకుండా తెచ్చిచ్చావు. కానీ అది అంత తొందరగా నాకు నచ్చేది కాదు. నాకు నచ్చింది తెచ్చే వరకు శ్రమపడేవాడివి. నీకోసం నచ్చిందని చెప్పడమే తప్ప నిజానికి ఏదో ఒక మూల తెలియని అసంతృప్తి ఉండేది. అది బొమ్మల విషయంలోనైనా, బట్టల విషయంలోనైనా, నగల విషయంలోనైనా. నాకు పెళ్ళిడొచ్చాక నాకు నచ్చిన వాణ్ణి చూసి పెళ్లి చేయాలని తపన పడుతున్నావు. నువ్వు తెచ్చిన సంబంధాలు నాకు నచ్చకపోయినా ఓపికతో సంబంధాలు వెతుకుతున్నావు. కానీ ఈరోజు వచ్చినవాడు నాకు నచ్చాడు. నేను ఎలా కావాలనుకుంటున్నానో అలా ఉన్నాడు. నిజం చెప్పాలంటే నా ఊహకు ఒక మెట్టు పైనే ఉన్నాడు. ఈరోజు వచ్చిన వాడు నీకు రసడం ఏంటమ్మా? నేను చెప్పిన అతను ఈరోజు రాలేదు కదా. సడన్గా ఏదో అర్జెంట్ పని ఉందని ఇంకోసారి వచ్చి కలుస్తా అని చెప్పాడు. నువ్వు ఎలాగో 20 minutes వెయిట్ చేసి బయటకు వెళ్తావన్నావని నేను కూడా ఫోన్ చేయలేదు. నువ్వు చెప్పిన అతను రాకపోవచ్చు, కానీ మన ఇంటికి వచ్చిన అతను నాకు నచ్చాడు. అతనే నేను పెళ్లి చేసుకోబోయేవాడు. నా మెళ్ళో 3 ముళ్ళు వేయబోయేవాడు. అతను ఎవరో? దేవ్, వాసుదేవ్. పేరు బాగుంది. ఏం చేస్తుంటాడు? పేరు తప్ప అతని గురించి ఇంకేమీ తెలీదు. ఏంటమ్మా ఇది? అతను ఎవరో తెలీదు, ఏం చేస్తుంటాడో తెలీదు. పెళ్లి చేసుకుని జీవితాంతం కాపురం చేయాల్సిన వ్యక్తి గురించి వివరాలు తెలియకుండా అంత త్వరగా నిర్ణయాలు తీసుకోకూడదమ్మా. నేను నిర్ణయం తీసేసుకున్నానన్నయ్య. అతను ఎవరైనా ఎలాంటి వాడైనా నాకు సొంతం కావాల్సిందే. నేనంత తొందరగా ఏదీ ఇష్టపడనని, మనసు పడనని నీకు బాగా తెలుసు. ఫస్ట్ టైం అతని మీద మనసు పడ్డాను. ఆ రూపం నా మనసంతా నిండిపోయింది. ఆ మాట నా మెదడును తాకింది. అది కాదమ్మా. నా నిర్ణయానికి తిరుగులేదన్నయ్య. సరేనమ్మా, నువ్వు అంతగా ఇష్టపడుతుంటే నేను మాత్రం కాదనేదే ఉంది.
ఇంతకీ అతను మన ఇంటికి ఎందుకు వచ్చాడు? మన మేనేజర్ సుబ్రహ్మణ్యం గారి కోసం వచ్చారటన్నయ్య. సుబ్రహ్మణ్యం కోసమా? అతనితో ఏం పని? డీటెయిల్స్ చెప్పలేదు, కానీ చాలా ముఖ్యమైన పని అని మాత్రం చెప్పాడు. దేవి ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలుసన్నయ్య. అడ్రస్ చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతాను. వద్దు, నేనే వెళ్ళాలి, నేనే మాట్లాడాలి, నేనే ఒప్పించాలి. సరే, నీ ఇష్టం అమ్మా. హలో, నమస్తే మేడం. నేను నిత్యని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. రేపు ఆఫీస్కి ఎన్ని గంటలకు వస్తున్నారు? 10 గంటలకు వస్తాను మేడం. రావాల్సిన అవసరం లేదు. అదేంటి మేడం, నేనేం తప్పు చేశాను మేడం? టెన్షన్ పడకు, నేను చెప్పే వరకు జాబ్లో జాయిన్ అవ్వకు. అయినా డ్యూటీలో ఉన్నట్టే, కంగారు పడకు. ప్రతి నెల ఫస్ట్కి నీకు శాలరీ పడిపోతుంది. ఎందుకు మేడం? కారణాలు కావాలా, శాలరీ కావాలా? సారీ మేడం. ఏంటి చిన్నబాబు అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? నేనేం ఆలోచించిన నా మీనమ్మ గురించే, నేనేం చేసిన నా మీనమ్మ గురించే. బైక్ మీద చూసిన నా దేవత ఆచూకీ తెలుసుకోవడానికి ఆశగా అడ్రస్కి వెళితే ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతున్నానంటుంది. దాన్ని అడ్డం పెట్టుకునే అడ్రస్ ఇవ్వకపోతే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అయినా పిల్ల ఏంటండి, వెనక ముందు చూడకుండా ఎవరేమిటో తెలుసుకోకుండా, అందులోనూ మీరెవరో అసలు తెలుసుకోకుండా మిమ్మల్ని ప్రేమిస్తానంటుందే. మీరిక్కడ తప్పు. పరిచయం ఉన్న ఆడపిల్లని, అందులోనూ నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్న ఆడపిల్లని మీరు అని సంబోధించకూడదు, నువ్వు అని సంబోధించాలి. ఏకవచనం అభిమానం, బహువచనం మర్యాద. నాకు నీ అభిమానం కావాలి.
నీ రూమ్కొచ్చిన అతిథిని కూర్చోమనడం మర్యాద. ఐఎమ్ సారీ. కూర్చోండి. మళ్ళీ తప్పు చేశావు. పరిచయం ఉన్న ఆడపిల్లని అండి అని మర్యాద ఇవ్వకూడదు. నా గురించి ఏం ఆలోచించావు? నీ గురించి ఆలోచించే టైం లేదు. నిన్ను ప్రేమించే అవకాశం అస్సలు లేదు. ఆలోచించాలి, అవకాశం తీసుకోవాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నన్ను నీదాన్ని చేసుకోవాలి. చూడు, ఆడవాళ్లకు నేను చాలా మర్యాదిస్తాను, గౌరవంగా చూస్తాను. అందుకే ఏం మాట్లాడడం లేదు. అది అలుసుగా తీసుకుని పెత్తనం చెలాయించాలని చూస్తే బాధపడతావు. ఎన్ని బాధలైనా భరిస్తాను, ఎన్ని కష్టాలొచ్చినా ఎదిరిస్తాను. కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను. నా గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వెలా ఉంటావో నీ రూపం చెప్పింది. నువ్వేంటో నీ మాట చెప్పింది. అంతకన్నా తెలుసుకోవలసిన అవసరం నాకు లేదు. చూడండి మేడం, మీరు అనవసరంగా ఆవేశపెడుతున్నారు మా చిన్నబాబు గారికి. రాజు, నేను స్ట్రైట్గా హీరోలతోనే మాట్లాడతాను. కమెడియన్స్ ఇన్వాల్వ్ అయితే బాగుండదు. నేను చెప్పిన అడ్రస్ ఏమైంది? నీకు అడ్రస్ చెప్పడం నా చేతిలో పని. నా ప్రపోజల్ని ఒప్పుకోవడం నీ చేతిలో పని. త్వరలోనే నువ్వు అడిగిన అడ్రస్ నీకిస్తాను. అంతకంటే త్వరగా నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటున్నట్టు నువ్వే చెప్పాలి. బాయ్. I love you. I love you so much. నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా నంబర్ 9490184204. వామ్మో వామ్మో వామ్మో, ఏ పిల్లంటే చిన్నబాబు? బుల్లెట్ కంటే వేగంగాను, బాంబు కంటే శక్తివంతంగాను ఉంది. బుల్లెట్ అయినా బాంబు అయినా ఒక్కసారి ప్రయోగించే వరకే దాని ప్రతాపం. ఆ తర్వాత ఉపయోగం ఉండదు. నేను ప్రకృతి లాంటి వాణ్ణి. నన్ను ఆరాధిస్తే ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తా. అదే ఎదురు తిరిగితే ప్రళయాన్ని సృష్టిస్తా. మరి అలాంటప్పుడు మీకు పెళ్ళైందని ఆ పిల్లతో చెప్తుంటే ఎందుకు ఆపారు? దేనికి తొందరపడకూడదు. నాకు పెళ్ళయిందని ఇప్పుడే చెప్పేస్తే ఆ బైక్ సంబంధించిన అడ్రస్ ఇవ్వకపోవచ్చు. దానివల్ల నా మీనమ్మ ఆచూకీ దొరుకుతుందన్న ఆశ చచ్చిపోవచ్చు. వెయిట్ చేసి చూద్దాం. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. చెల్లెమ్మ ఆరోగ్యం కోడిపడే వరకు పెళ్లి వాయిదా వేయమని చెప్పింది నువ్వే కదా. మళ్ళీ ఇప్పుడు బాధపడతావేమిటమ్మా? దాని గురించి కాదు నాన్న.
రామ్ వైజాగ్ వెళ్ళాడు కదా, తిరిగి వచ్చేసరికి మన జాను మనసు మారి రామ్ని పెళ్లి చేసుకుంటే బాగుండని ఆలోచిస్తున్నాను. నిజమేనమ్మా. ఇందాక మీకు ఫోన్ చేశాను, మీరు లిఫ్ట్ చేయలేదే. అదేనండి, ఆ సాఫ్ట్వేర్ కుర్రోడు 2-3 ప్లాట్లు కొంటాడని చెప్పారు కదా, అదే ఆ సంగతి ఏమైందోనని కనుక్కోవటానికి ఫోన్ చేశాను సార్. నాన్నా, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు, తప్పు. తప్పే ఉందమ్మా, పట్టుకోవటానికి పోలీసులు ఎవరు ఎదురుగా లేరు కదా. ముందా ఫోన్ కట్ చేయండి. చెప్తున్నాను కదా, కట్ చేయండి. అబ్బా, పోలీస్ వాళ్ళు పట్టుకున్నా పట్టుకోకపోయినా మనకంటూ ఒక బాధ్యత ఉండాలి కదా నాన్న. ఇలా డ్రైవ్ చేస్తే ప్రమాదం మనకే కదా. మొత్తానికి లాయరు అనిపించుకున్నావమ్మా. పోలీసు వాళ్ళు పట్టుకున్నా పట్టుకోకపోయినా నువ్వే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఫైన్ కట్టించేటట్టున్నావు. ఏమైంది నాన్న? అదే తెలియటం లేదమ్మా. ఏమైంది నాన్న? ఇంజిన్ ఏదో ట్రబుల్ ఇచ్చినట్టుందమ్మా. లాభం లేదమ్మా, మెకానిక్ రావాల్సిందే. మరిప్పుడు ఎలా నాన్న? ఏముందమ్మా, ఇంటి దగ్గర సర్వీస్ నెంబర్ ఉంది, వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి రిపేర్ చేసి మళ్ళీ మన కారు మన ఇంటికి తీసుకొస్తారు. మరి ఆటోలో వెళ్ళిపోదాం నాన్న. ఈ రోడ్లో ఆటోలు ఏం దొరకవమ్మా, ఎవరన్నా కారు లిఫ్ట్ ఇస్తారేం చూద్దామమ్మా. ఏంటి రాజు తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఏలే చిన్నబాబు, ఆ బైక్ అడ్రస్ దొరికితే చిన్నమ్మ గారి ఆచూకీ ఏమైనా తెలుస్తుందా అని ఆలోచిస్తున్నాను బాబు. నిత్య అడ్రస్ ఇస్తే ఖచ్చితంగా మేనమ్మ దొరుకుతుంది రాజు. లిఫ్ట్ ప్లీజ్, ప్లీజ్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్, ప్లీజ్ లిఫ్ట్. అమ్మయ్యా, అక్కడ ఆపాడమ్మా. ఎవరిదో కారు ట్రబుల్ ఇచ్చినట్టుంది, లిఫ్ట్ ఇద్దాం రాజు. మనకెందుకు చిన్నబాబు? తప్పు రాజు. మనం హైదరాబాద్కి వచ్చేటప్పుడు మన కారు ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఒక పెద్దాయన మనకెందుకు అనుకుంటే ఈరోజు మనం ఇక్కడికి చేరేవాళ్ళం కాదు. ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మనం సహాయం చేయాలి. మనకెందుకు అన్న ఒక చిన్న మాటకు ఇంత క్లాస్ పీకలా? అమ్మో, ఇటు తిరిగమ్మా. అదేం నాన్న, లిఫ్ట్ అడిగాను కదా. ప్రశ్నలు అడగకుండా ఇటు తిరిగమ్మా. ఏమైంది నాన్న? అబ్బా, చెప్తా కదమ్మా. అసలు ఏమైంది ఎక్స్క్యూజ్ మీ. మాకేం లిఫ్ట్ అక్కర్లేదు, మీరు వెళ్ళండి. అదేం నాన్న, ఇంతసేపు వెయిట్ చేసిన లిఫ్ట్ కోసమే కదా. నువ్వు మాట్లాడుకుంటూ ఊరుకోమ్మా. మనిషి మాట్లాడేటప్పుడు అటు తిరగకూడదు. లిఫ్ట్ కోసం వెయిట్ చేసేటప్పుడు హెల్ప్ చేస్తానని వచ్చిన వాళ్లను కాదనకూడదు. ముందు ఇటు తిరగండి. మిమ్మల్ని ఇటు తిరగండి. ఈ ముఖం ఎక్కడో చూసినట్టుంది రాజు. వామ్మో, ఈయన నీకు తెలుసా? తెలుసాయండి చిన్నబాబు. ఇప్పుడు మన కార్లో కూడా మాట్లాడుకున్నామే. మనం వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు లిఫ్ట్ ఇచ్చి రియల్ ఎస్టేట్ నచ్చబెట్టాడు చూడు, ఇతనే. ఏంటి నాన్న ఇది? లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళని కూడా ఫ్లాట్లు కొనమని అడగాల? ఏం చేస్తావమ్మా, నా బిజినెస్ అది కదా. ఓ, మీరేనా? ఐ లైక్ ఇట్. సహాయం చేసిన వాళ్ళు కనబడితే తలదించుకోకూడదు. అవసరం వచ్చినప్పుడు హక్కుతో వాళ్ళ నుండి ప్రతి సహాయం తీసుకోవాలి. పదండి, నేను డ్రాప్ చేస్తాను. వద్దులేండి సార్, మీరు వెళ్ళండి. మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, అతను వచ్చి లిఫ్ట్ ఇస్తాడు. సహాయం చేసిన వాళ్ళ రుణం ఉంచుకోకూడదు.
ఆ రోజు నా కారు ట్రబుల్ ఇచ్చినప్పుడు మీరు నాకు లిఫ్ట్ ఇచ్చి చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు మీరు సేమ్ ప్రాబ్లంలో ఉన్నారు. మీకు లిఫ్ట్ ఇచ్చి ఇలాగైనా నా రుణం తీర్చుకునివ్వండి. పదండి. 10 నిమిషాల నుంచి మనం ట్రై చేస్తుంటే ఒక్కరు కూడా కారు ఆపలేదు. ఆయన మంచి మనసుతో మనకి హెల్ప్ చేస్తానంటే వద్దంటారేంటి నానా? వెళ్దాం పదండి. సరే పదమ్మా. రండి, రామ్మా. ఎక్కండి, ఎక్కమ్మా.